ఎంతో మంది స్టూడెంట్స్ మీరు ట్రైన్ చేశారు సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ బీన్ 20,000 ప్లస్ స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఓవరాల్‌గా స్టేట్‌లో ఉండేటువంటి స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేటువంటిది మీకు బాగా తెలిసింది. సో, ఎక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నేర్చుకోవడంలో? లేకపోతే అనాలిసిస్ కానీ, అనలిటికల్ థింకింగ్ కానీ, ఈ సీఏ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ క్లియరెన్స్‌లో కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని మీరు బాగా అబ్జర్వ్ చేశారు సార్ చాలా మంది స్టూడెంట్స్‌లో? మీరు ఒక రెగ్యులర్ ఎడ్యుకేషన్ బీకామ్ సిలబస్ తీసుకురండి, నేను సిఏ సిలబస్ తీసుకొస్తాను. మీరు 2 సిలబస్ మనం పక్కన పెడతాం, మీరు చూడండి 2 సేమ్ ఉంటాయండి. పాస్ అవుతున్నాడు, సీఏ పాస్ కాలేకపోతున్నారు చాలా మంది. ఇక్కడ ఓన్లీ పేరుకే హెడ్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ కంటెంట్ ఉంటుంది, ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది, ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. ఓకే, ఎక్కడ మిస్ అవుతారు స్టూడెంట్స్ అంటే అక్కడ కంటెంట్ చూశారు, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళి ఏదైనా రాసి వస్తాడు. రీసెంట్గా చూసిన పుష్ప 2 కూడా ఫస్ట్ హెడ్డింగ్ రాసి తర్వాత పుష్ప రాసి లాస్ట్గా థ్యాంక్ యూ ఫర్ దట్ కన్సిడరేషన్ రాసి వస్తే మార్కులు వస్తాయి. అది క్వాంటిటీ గేమ్.